ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన మొదలై 3 ఏళ్లు పూర్తయింది. దీంతో ఆ తాలిబాన్లు సంబరాలు చేసుకున్నారు. అయితే ఆ సంబరాలు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ చిక్కుల్లో పడేస్తున్నాయి. అదేంటి, తాలిబాన్లు సంబరాలు చేసుకుంటే బైడెన్కి ఎందుకు ఇబ్బందులు అనే కదా మీ డౌట్? ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ కదా, సో దీనికి కూడా లింక్ ఉంది. وصلاحهای مدرن و تاکتیک پیشرفته نظامی مجهز نمودند. درنولی گلگو و آقایونکو که افغانستان اسلامی مرد اول محصری اساسی ملی نظامی وزارت دفاع ملی و اسلامی افغانستان خانه‌های بلند عقیده راسخ و اراده آهنی دوستان محترم کنون خدمت دوم مجاهدین متطوع کسوار شهود و حواس دشمن را از حل می‌رواید. ఓ అభివృద్ధి చెందిన దేశమో లేదా చెందుతున్న దేశమో ఘనంగా సంబరాలు ఎలా చేసుకుంటారో అలా జరుపుకున్నారు తాలిబాన్లు తమ సంబరాలు. ఈ వేడుకల సందర్భంగా తాలిబాన్లు తమ సైనిక శక్తిని చాటి చెప్పారు. ఈ వీడియోలను కూడా ప్రపంచానికి వారే రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఇందులో ఉపయోగించిన యుద్ధ వాహనాలు, విమానాలు, గన్లు ప్రతి ఒక్కటి మేడ్ ఇన్ అమెరికా. మరికొన్ని సోవియట్ కాలం నాటి రష్యా హెలికాప్టర్లు, కానీ 90% వెహికల్స్ మాత్రం అమెరికావే. మరి తాలిబాన్లు ఇన్ని ఆయుధాలు, వాహనాలను అమెరికా నుంచి ఎప్పుడు కొన్నారు? ఇదిగో ఈ క్వశ్చన్కి ఆన్సరే తెలుసుకుని ఇప్పుడు మరోసారి బైడెన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. 2021 జూలైలో ఉన్నటువంటి రాత్రి తట్టాబుట్టా సర్దుకుని వచ్చేసారు అమెరికన్ సైనికులు. నిజానికి అమెరికా 20 ఏళ్లుగా ఆఫ్ఘనిస్తాన్లో తిష్టేసుకుని కూర్చుంది. ఆ దేశంలో శాంతి స్థాపనని, అల్-ఖైదా ఉగ్రవాద సంస్థను అంతం చేస్తామని చెప్పి వచ్చేసింది. మరి ఆ లక్ష్యం నెరవేరిందంటే అది కూడా లేదు. చివరికి మళ్ళీ తాలిబాన్ల చేతిలో ఆ దేశాన్ని పెట్టే బేడా సర్దుకుని పలాయనం చిత్తగించారు. అది కూడా అత్యంత అవమానకరంగా. నిజానికి 2021 చివరి వరకు ఆ దేశంలోనే ఉండి సరైన వారి చేతిలో ఆ దేశాన్ని పెడతామని చెప్పింది అమెరికా. కానీ బైడెన్ మాత్రం అల్-ఖైదాను అంతమొందించేశాం, తమకు ఆఫ్ఘన్లో ఇంకా పని లేదు, ఆ సమస్యలు లేవని ఓపెన్గా చెప్పేసి వెంటనే వెనక్కి వచ్చేయాలని వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేశారు. అయితే అప్పటి వరకు బాగ్రామ్ ఎయిర్బేస్ కేంద్రంగా చక్రం తిప్పిన అమెరికా భారీగా ఎక్విప్మెంట్, ఆయుధాలను అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఇది మెయిన్ పాయింట్. మొత్తం $85 బిలియన్ విలువైన ఆయుధ సంపత్తి అక్కడే మిగిలిపోయింది. దీంతో బైడెన్ పాలనపై విమర్శలు మొదలయ్యాయి. అంతేకాదు అప్పటి వరకు అమెరికా మద్దతు తాలిబాన్లపై పోరాడిన వారి పరిస్థితి ఇప్పుడు దిక్కుతోచిన విధంగా మారింది. కొందరికి అమెరికా పునరావాసం కల్పించినా చాలామందిని అలానే వదిలేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అంటే అక్కడ దీంట్లో చాలామంది సైనికులకు సహాయం చేసిన వాళ్ళు, వాళ్ళకి ఆశ్రయం కల్పించిన వాళ్ళు, వాళ్ళకి వంట చేసిన వాళ్ళు, అలాగే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ క్యారీ చేసిన వాళ్ళు, వీళ్ళందరి మీద అక్కడ చర్యలు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళ మీద హత్యాకాండాలు జరిగాయి. కొంతమందిని అసైలం కింద అమెరికా తీసుకెళ్లారు, చాలామందిని వదిలేశారు. ఆ వదిలేసిన వాటిల్లో ఈ వెహికల్స్ కూడా ఉన్నాయి. మనుషులతో పాటు వెహికల్స్ని కూడా వదిలేశారు. దీని మీద ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కూడా ఉంది. అంటే వీటన్నింటిని వదిలేసి వెళ్ళడం అనేది అమెరికా తాలిబాన్లతో చేసుకున్న ఒక ఒప్పందం అని కూడా ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఉంది. అమెరికా యుద్ధ విమానాలను ప్రమాదకరంగా ఎక్కి ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా అనేక మంది ఉన్నారు. ఎప్పుడు ఆ ఆఫ్ఘనిస్తాన్ని అమెరికా సైనికులు వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఆ చక్రాలను పట్టుకోవడం, లేదంటే ఆ వింగ్స్ని పట్టుకోవడం, ఇలా ఏది దొరికితే అది పట్టుకుని అమెరికా వెళ్ళిపోవాలనే ఒక తొందరలో, ఆ దేశాన్ని వదిలేయాలనే తొందరలో, వాళ్ళతో వెళ్ళాలనే తొందరలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది. ఐరోనీ ఏంటంటే, ఏ బేస్ని అయితే తాలిబాన్లను అంతం చేయడానికి ఉపయోగించుకున్నారో అదే బేస్లో తాలిబాన్లు అదే అమెరికా నుంచి స్వాతంత్రం పొందామని సంబరాలు చేసుకోవడం, ఇప్పుడు తాలిబాన్ మిలిటరీ పరేడ్ వీడియోస్ అమెరికాలో తెగ వైరల్గా మారాయి. ఇదంతా బైడెన్ అసమర్థత వల్లే అంటూ రియాక్ట్ అవుతున్నారు కొందరు అమెరికన్లు. ఉగ్రవాదుల చేతుల్లోకి ఈ అత్యాధునిక ఆయుధాలు వెళ్ళడానికి బైడెనే కారణం అంటున్నారు. A-29 లైట్ ఏరోప్లేన్స్, హమ్వీ వెహికల్స్, హమ్మర్స్, హై ఎక్స్ప్లోజివ్ రాకెట్స్, బ్లాక్ హాక్ హెలికాప్టర్స్, సూపర్ తునాకో హెలికాప్టర్స్, హెర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ ఏరోప్లేన్స్, అలా అత్యాధునిక ఆయుధాలను వదిలేసి వచ్చింది అమెరికా సైన్యం.
ఇందులో అత్యాధునిక విమానాలు 211, హెలికాప్టర్లే 150 వరకు ఉంటాయని సమాచారం. నిజానికి అప్పుడే ప్రపంచవ్యాప్తంగా అనేక భయాలు కనిపించాయి. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని. అలాంటి ప్రమాదాలేవి ఇప్పటి వరకు జరగలేదు, కానీ ఇప్పుడు ఆ పెరేడ్లో చూస్తే జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఒక భయం కూడా కలుగుతుంది. ఎన్నికల టైం కదా, దీన్ని కూడా ప్రస్తుతం అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్స్ తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో పర్యటించారు. సైనికులు సర్ప్రైజ్ ఇస్తూ థ్యాంక్స్ గివింగ్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారు. ట్రంప్ ధైర్యంగా నిలబడ్డారు, సపోర్ట్ చేశారు. బైడెన్ మాత్రం పిరికి పందలా పారిపోయి వచ్చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అమెరికన్స్ ఈ వీడియోలను చూసి రగిలిపోతున్నారు. ఇదంతా బైడెన్ ఫెయిల్యూర్స్లో భాగం అంటున్నారు. బట్ నిజానికి ట్రంప్ కూడా సైనికులను వెనక్కి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మొదటి చర్చలు జరిపింది కూడా ట్రంపే. అది అమలయ్యేలా చర్యలు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత దాన్నే బైడెన్ కంటిన్యూ చేశారు. అయితే లేటెస్ట్గా బైడెన్ ట్రంప్ డిబేట్లో కూడా ఈ టాపిక్ వచ్చింది. తాను బైడెన్లో హడావుడిగా సైనికులను వెనక్కి తీసుకొచ్చేవాడిని కాదని, తాను అధికారంలో ఉంటే వేరేలా విషయం ఉండేదనేది ట్రంప్ వాదన. ఇది తాలిబాన్ల వేడుకలకు అమెరికా ఎన్నికలకు మధ్య ఉన్నటువంటి రిలేషన్. మరి ఈ ఎఫెక్ట్ అమెరికన్ ఎలక్షన్స్పై ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు బైడెన్ పోటీ చేయడం లేదు, కానీ ఆ పార్టీ పోటీలో ఉంది. మరి ఈ ప్రభావం ఆ పార్టీ మీద పడుతుందా? కమలా హ్యారిస్ మీద ఆ ప్రభావం నెగిటివ్ అవుతుందా? లేదంటే చేసింది బైడెన్ కాబట్టి కమలా హ్యారిస్ మీద ఉండే ఒక పాజిటివ్ కార్నర్తో ముందుకు వెళ్తారనేది వేచి చూడాలి. ట్రంప్ కమలా హ్యారిస్ ఫైట్లో ఈ టాపిక్ ఎంత మేర ప్రభావం చూపుతుంది అనేది కూడా లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది వాళ్ళ అవుట్లుక్. మరిన్ని అంశాలతో రేపటి అవుట్లుక్లో కలుద్దాం. స్టే ట్యూన్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.